ఈరోజు వీడియోలో స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చేసి చూపిస్తాను. వీడియోని ఎక్కువ ల్యాగ్ చేయకుండా 4 అంటే 4 స్టెప్తో ఎలా చేయాలో మీ అందరికి చెప్తానండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఇది పాల మిగడండి. పాలు అయితే బాగా మరిగించి తర్వాత చల్లారిపోయినాక దానిపైన ఫోమ్ అయ్యే మీగడని తీసి ఇలా 1 మంత్ నుంచి స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మీగడని మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. 1 మంత్ అయింది కాబట్టి కొంచెం పైనవన్నీ కొంచెం గట్టి పడిపోయింది, లోపలవంతా కొంచెం సాఫ్ట్గానే ఉందండి. ఇప్పుడు ఈ మీగడ మొత్తం అయితే ఒక బౌల్లోకి వేసుకుందాం. ఈ మీగడ మొత్తం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలండి, బయట చేసుకోకూడదు. బయట కనుక పెట్టినట్టుగా అయితే మొత్తం బూజెక్కిపోతుంది. అలాగే మీగడ ఎక్కువ థిక్నెస్గా రావాలంటే మరిగిన పాలు బాగా చల్లారిపోయినాక ఒక నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అప్పుడే పాల మీగడ చాలా థిక్గా వస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్ అండి. మీగడ మొత్తం బౌల్లో వేసుకున్నాం కదండి, దీంట్లో కూల్ వాటర్ అయితే వేసుకోవాలి. ఈ మీగడ మొత్తం మునిగేంత వరకు ఇప్పుడు దీని మీద మూత వేసి ఒక 3 అవర్స్ వరకు వదిలేయండి. 3 అవర్స్ తర్వాత చూడండి, మీగడ మొత్తం అయితే బాగా నాని మెత్తపడిపోయింది. ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అండి. బాగా మెత్తగా నానిపోయిన మీగడ మొత్తాన్ని అయితే ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి దీన్ని 2-3 సార్లు బాగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే ఈ మీగడ మొత్తం ఇంకా సాఫ్ట్గా అవుతుందండి. ఇప్పుడు మిగిలిన ఈ వాటర్లో కూడా మీగడ ఉంది కదండి, అది మనం బయట వేసుకోకుండా ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. అప్పుడే మీగడ మొత్తం సపరేట్ అవుతుంది. ఈ మిగిలిన వాటర్ అయితే బయట పడేయచ్చు. ఇప్పుడు ఈ మీగడని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మూత వేసి బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే బాగా గ్రైండ్ అయిపోయింది కదండి. ఇప్పుడు మీగడ ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నారా, మీగడ మొత్తం అయితే బాగా సాఫ్ట్గా గ్రైండ్ అయిపోయింది. ఈ విధంగా అయితే అయిపోవాలండి. ఇదైతే థర్డ్ స్టెప్ అన్నమాట. ఈ మీగడ మొత్తాన్ని ఇలా ఒక కడాయిలో అయితే వేసుకోవాలి. ఈ మీగడలో కొంచెం వాటర్ ఉంటుంది, దాన్ని ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రెస్ చేసుకొని మీగడ మొత్తాన్ని అయితే ఇలా కడాయిలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లోన కుక్ చేసుకోవాలండి. ఇలా స్టవ్ మీద పెట్టిన 2 నిమిషాల్లో ఈ మీగడ మొత్తము ఎలా మెల్ట్ అవుతుంది చూస్తున్నారా? మీరు అబ్జర్వ్ చేయండి, చుట్టూ చూడండి ఎలా మెల్ట్ అయ్యి వస్తుంది, చూస్తున్నారు కదా. ఇలా ఒక 5 నిమిషాల్లో మొత్తం మీగడ మొత్తం అయితే మెల్ట్ అయిపోతుంది. చూస్తున్నారా, ఇలా మీగడ మొత్తం మెల్ట్ అయ్యి గీ కూడా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఇలా మొత్తం మెల్ట్ అయిపోవాలండి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి. అప్పుడే కింద అంటుకోకుండా నెయ్యి మంచి కలర్ వస్తుందండి. ప్రతి ఒక్క నిమిషానికి ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే కింద అంతా మాడిపోతుంది. చూసారండి, నెయ్యి మొత్తం అయితే పైకి ఎలా తేలింది. ఈ నెయ్యి ఇంకా ఎక్కువ సువాసనగా రావాలంటే దీంట్లో ఒక 2 యాలకులు దంచి ఇలా వేసుకోవాలి. అప్పుడే నెయ్యి ఎంత సువాసన ఉంటుందో ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలండి. నెయ్యి మొత్తం సపరేట్ అయ్యి ఆ మిగిలిన పిప్పి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేస్తూనే ఉండాలి. చూస్తున్నారా, ఇప్పుడైతే ఆ పిప్పి మొత్తం అయితే బ్రౌన్ కలర్ అయిపోయింది కదండి. ఇప్పుడైతే స్వచ్ఛమైన నెయ్యి రెడీ అయిపోయింది. బయట కొన్న నెయ్యి కన్నా మనం ఇంట్లోనే ఇలా స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకోవచ్చండి. ఈ నెయ్యిని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు తిన్నా చాలా ఆరోగ్యంగా ఉంటారండి. అలాగే ఈ నెయ్యి కనుక డైలీ 1 స్పూన్ తీసుకుంటే చర్మం కూడా కాంతివంతంగా ఉంటుందండి. ఇప్పుడు 4th స్టెప్ అండి. నెయ్యి మొత్తం చల్లారాక ఇలా ఒక బౌల్లో స్ట్రెయిన్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే ఆవు నెయ్యిని ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో రావాలనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే నేను చేసే ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అంతే అండి, ఆవు నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ప్యూర్ ఆవు నెయ్యి చూడండి ఎంత చక్కగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఈ నెయ్యిని డైలీ 1 స్పూన్ తినండి. హెయిర్ నుంచి నెయిల్ దాకా ప్రతి ఒక్కటి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దండి. టాటా, బాయ్ బాయ్.